నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాబ్లం ఎవరిదండి మీ ఇద్దరు? ప్రాబ్లం అమ్మదేనా, మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ, చెప్పండి. తన యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం నాకు. మీ నాన్న వయసు ఎంత ఉంటది? 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. మీకు 6-7 ఇయర్స్ బ్యాక్ తెలిసింది, ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిచయం? ఆమెకంట 10 ఇయర్స్, అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తుంది 10 ఇయర్స్ బ్యాక్ తెలిసిందంట. ఆయనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినా మేము మనమరాలు అందరు ఉన్నారు. కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే, అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా, ఆవిడ వెంట పడిందంట. ఆమె ఈయన అంటుండు నా వెంట అమ్మబడింది అంటుంది, ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. పోలీసులో కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండ్లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళు ఇసిరేసారు, తలను కొట్టిరు, నన్ను కొట్టిరు, అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. వెకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటే ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రా అని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగా? ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు మీరు? జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? ఏంటండి ఇదంతా? మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేసినట్టుంది, పరిచయం అయింది, చేసుకుంటాను అన్నాడు. పెళ్ళయింది, 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారమ్మా. పిల్లలు అయితే 3 ఉన్నారని చెప్పాను, కాల్ చేస్తే కూడా నేను అదే మాట చెప్పాను. ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకో ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని దగ్గులు కావాలన్నట్టుగా ఉంది మీ మాట. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలిసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు దిశాన మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి, మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష? ఏం పాపం చేసింది? నీ ఇల్లు కాదు, నీ వ్యవహారం కాదు, ఎవరు నువ్వు అసలు? నువ్వెవరు ఆ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? తను నాకు ఫోన్ చేస్తాను. అమ్మా, కూతురు బాధ్యతే తీసుకోవాలి. నీ కుటుంబం వేరే, నీ వంశం వేరే, నీ చరిత్ర వేరే. నువ్వు చేసిన నిప్పు ఇంత దూరం వచ్చిందని నా ఉద్దేశం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.